జూలై నెల 2025 సంవత్సరానికి మనకి గ్రహ స్థితిగతులు ఎక్కడున్నాయో చూద్దాం. రాహువు కుంభరాశి, కుజకేతువులు సింహరాశి, మరి శని మీనరాశి, ఆ తర్వాత బుధుడు కర్కాటక రాశి, అలాగే ఈ యొక్క రవి గురులిద్దరూ మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి, జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ 12 రాశుల్లో ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మీనరాశి, ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని చాలా అత్యధికంగా జరుగుతోంది. కాబట్టి ఈ మీనరాశి వారికి అందరికీ కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో గత నెలతో పోల్చుకుంటే మనకి అలాగే ఉంటుంది, కాస్త ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది కనబడుతుంది. ఇకపోతే ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. అదేవిధంగా స్నేహితులతో కలిసి, బయట మీ బంధువులతో కలిసి విహార యాత్రలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. దేవాలయాల చుట్టూ తిరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి మీనరాశి వారికి జన్మంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన ప్రతిదీ కూడా లేటుగా పూర్తి చేయడము, లేటుగా పనులన్నీ అవడము అనేటటువంటివి జరుగుతాయి. బద్ధకం అన్నమాట. అందువల్ల ఎక్కువగా పడుకోవడము, నిద్రించడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా వివాహాలు కావలసినటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు కొంచెం లేట్ అవుతాయి. అయితే అర్ధాష్టమ గురుగ్రహ ప్రభావం వలన మీకు స్థాన చలనము జరగడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళేటటువంటి ప్రయత్నించేటటువంటి వాళ్ళందరూ కూడా మాకు పనులు అవడం లేదండి అనేటటువంటి ఉద్దేశంతో వేరే వేరే దేశాలకు అప్లై చేసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అవ్వడము కూడా మనకి ఈ యొక్క మీనరాశి వారికి జరుగుతుంది. అయితే ఈ మీనరాశి వారికి అందరికీ కూడా మనకి పంచమంలో ఉన్నటువంటి బుధగ్రహ ప్రభావం వలన మనకి నరాల వీక్నెస్లు అనేవి పోతాయి. అలాగే డిపార్ట్మెంటల్ స్టోర్స్, కిరాణా బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మంచి లాభంలోకి వస్తారు. బిల్డర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మంచి మంచి సంపాదనలు అనేటటువంటివి మీరు స్టార్ట్ చేస్తారు. అలాగే మేనమామల తరపు నుంచి కూడా మీ అందరికీ కూడా మంచి లాభాలు వాళ్ళ ద్వారా మీకు కలగడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే రైతుల దగ్గరికి వచ్చేసరికి కాస్త యావరేజ్గా ఉంటుంది వాళ్ళ ఆదాయం. అందువలన పరిహారాలు ఏమిటంటే, ఈ రాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకు శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే చక్కగా ఆ రావి చెట్టుకి నీళ్లు పోస్తూ, రావి చెట్టు చుట్టూ తిరుగుతూ అమ్మవారి యొక్క కుంకుమార్చన చేసుకోవడం, లేదా శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కానీ ఆంజనేయ స్వామి వారి అర్చన మీరు జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది. శుభమస్తు.